అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం మునగాల పరిధిలో మీ అందరికీ తెలుసు గత కొన్ని నెలలుగా రైతులను ఇబ్బంది పెట్టే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉండే రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కాపర్ వైర్ థెఫ్ట్ చేయడం, దానివల్ల అది మళ్ళీ రిపేర్కు రాక ఇరిగేషన్కి ఇబ్బంది కావడం జరుగుతున్నది తెలుసు. దీని గౌరవ మంత్రి వారు కూడా దీన్ని రైతులతో రివ్యూ చేసినప్పుడు, ఇరిగేషన్ శాఖతో రివ్యూ చేసినప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది. సో దానిలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ ఐపీఎస్ వారి ప్రత్యేక శ్రద్ధ చేసి రోజువారీగా ఇటు సబ్ డివిజన్ అధికారిగా ఉన్న నన్ను, అదేవిధంగా సిఐ మునగాల సిఐ, మునగాల ఎస్ఐ, నడిగూడెం ఎస్ఐ, అదేవిధంగా దీని గురించి ఒక ప్రత్యేక టీంని సిసిఎస్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారు ఫామ్ చేయడం జరిగింది. సో వీళ్ళంతా కలిసి ఈ కేసులను ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఇట్లాంటి 3 కేసులు జరిగాయి. సో మేము ఎవడైనా లోకల్ సంబంధించిన పాత నేరస్తులు చేసి ఉంటారనే కోణంలో కూడా మేము చాలా రకాలుగా ఎఫర్ట్స్ పెట్టాము. బట్ ఈ ప్రత్యేక సిసిఎస్ టీము, తర్వాత మునగాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీం చివరికి ఒక కంక్లూజన్ రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఠాని ఇక్కడికి వచ్చి ఈ దొంగతనాలు చేస్తున్నదని మాకు టెక్నికల్గా కొన్ని క్లూస్ని సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి ఏమన్నా వచ్చేటప్పుడు మనం పట్టుకోవాలనే ఉద్దేశం మీద. అదే క్రమంలో ఈరోజు సిసిఎస్ సిఐ శివకుమార్, అదేవిధంగా మన మునగాల సిఐ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ అండ్ మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి మళ్ళీ దొంగతనానికి వచ్చిన ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. వీరి వద్ద నుంచి గతంలో చేసిన 3 నేరాలకు సంబంధించి కాపర్ వైర్ను ఏదైతే థెఫ్ట్ చేసి తర్వాత అమ్ముకున్నారో దానికి సంబంధించిన 2,50,000 నగదును కూడా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మన దగ్గర పెండింగ్లో ఉన్న 3 కేసులు కూడా సక్సెస్ఫుల్గా ఛేదించడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, మనము ఈ పాలపర్తి వెంకట్రామయ్య అని చెప్పేసి ఒంగోలు టౌన్ చెందిన అతను, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. సో అతను అదే జిల్లాకు చెందిన ఈ బలిగ శ్రీకాంత్, తర్వాత గుట్టకల్ల కాజేశ్వరరావు, బోయపాటి అశోక్ కుమార్, దేవరకొండ ఇషాక్, వీళ్ళంతా కూడా అంటే ఒక ఫ్రెండ్స్. సో వీళ్ళందరినీ కూడా అంటే చెడు వ్యసనాలు, తిరుగులు ఉన్నాయి. సో ఈజీ మనీ కొరకు వీళ్ళంతా కలిసి ఈ కాపర్ వైర్ని థెఫ్ట్ చేయాలని చెప్పేసి, దీనికి ఈ వెంకట్రామయ్య కూడా ప్రీవియస్గా ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు. సో దీన్ని స్టోలెన్ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడానికి అక్కడ ఉండబడే వివిధ ఫ్యాక్టరీలకి యాజ్ ఇఫ్ స్క్రాప్లో కొని అమ్మినట్లు ఇతను నేతృత్వం వహిస్తుండే. సో వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసి మన దగ్గర ఈ 3 దొంగతనాలు, ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెందిన మోటార్లు, తర్వాత ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కాపర్ ఇది దొంగిలించడం జరిగింది. సో వీళ్ళని ఈరోజు పట్టుకొని చట్ట ప్రకారం రిమాండ్కు కోర్టుకు పంపించడం జరుగుతున్నది. రైతులకు కూడా నేను ఒక విన్నపం చేస్తున్నాము. దయచేసి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటే అది ఎవరికి సంబంధించినది కాదు, దాని మీద అందరం అనుభవిస్తాము అనే అది కాకుండా రైతులు కూడా ప్రొటెక్షన్ ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పగటిపూట కానీ రాత్రిపూట కానీ వాళ్ళ గ్రామస్తులు కాకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న కార్లు కానీ, మోటార్ సైకిల్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదు. కానీ అటు వాళ్ళని యూనిఫామ్ లేని పోలీస్ అధికారిగా ప్రశ్నించే అధికారం ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాకు వచ్చినారంటే మీరు ఎవరు అని కనీసం ప్రశ్నించే అధికారం లేదు. అంటే అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేసి మాకు డయల్ హ్యాండ్ చేస్తే మేము వెంటనే స్పందించడం జరుగుతుంది. మేమైనా వాళ్ళని వెరిఫై చేస్తాం. అంతేగాని మన పక్కనే జరుగుతుందో మనం పట్టించుకోకుండా ఏదైనా సంఘటన జరగగానే గగ్గోలు పెట్టే విధంగా కాకుండా మాకు కూడా వాళ్ళ తరపు సహకారం అందించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ రిమోట్ ఏరియాస్, బాగా మారుమూల ప్రాంతాల్లో ఉండబడే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కాబట్టి అక్కడికి లోకల్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వచ్చే
అవకాశం ఉండదు, కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, కొత్త నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్ వచ్చినప్పుడు, ఊర్లలో, గల్లీలలో, మట్టి రోడ్లలో, కార్లో తిరిగినప్పుడు, ఎందుకంటే వీళ్ళు కూడా ఒక గుర్తు తెలియని కారు తీసుకొని అంత దూరం నుంచి వచ్చారు. సో ఇవన్నీ కూడా గమనించుకొని పోలీస్ శాఖకు మీ వంతు సహకారం అందించినప్పుడు ఇట్లాంటి నేరాలు మళ్ళీ జరగకుండా, జరిగిన వెంటనే మనం దీన్ని డిటెక్ట్ చేసే విధంగా చూసుకుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఈ వర్క్ లో అంటే ఈ ఇవన్నీ ఒక